సుమారు 14 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయం సాధించి దాదాపు 60% ఉన్న సర్పంచ్లలో 102 సర్పంచ్, దాంట్లో 58 సర్పంచ్లు కాంగ్రెస్ గెలిచింది. 58లో కాంగ్రెస్, 26 టిఆర్ఎస్, 12 బీజేపీ, 5 ఇండిపెండెంట్స్ ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పుడు 2-3 కలుస్తున్నారు కాంగ్రెస్లో. ఇంత పెద్ద విజయం అంటే దాదాపు 60% కాంగ్రెస్ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తులు గెలవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పెద్ద గ్రామాల్లో బిక్కునూరు అందరికీ పెద్ద గ్రామం, మేజర్ గ్రామ పంచాయతీలో సుమారు బిక్కునూరులో 1200 ఓట్స్తో గెలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ మేజర్ గ్రామం దోమకొండ. దోమకొండలో 2 కాంగ్రెస్ వాళ్ళే, మా ఐరన్ నర్సయ్య కానీ శంకర్ రెడ్డి కానీ మేమందరం మేము మధ్యలో రాము. గెలిచిన వాళ్ళే రెబల్స్, కాంగ్రెస్ ఆయన కూడా వచ్చేసినాడు. అలాగే మాచారెడ్డి మండల్లో మా 4 పోటీ చేశారు. ఎవరు గెలిచినా కాంగ్రెస్లో సంతోష్ వచ్చినాడు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు అని ఇది ఒక మళ్ళా మొన్న జూబ్లీ ఎలక్షన్లో వాళ్ళు కేటీఆర్ అన్నారు ఇది రెఫరెండం అన్నాడు, మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ ఎలక్షన్లో కూడా అన్నాడు ఇది రెఫరెండం అన్నాడు, మళ్ళీ పారిపోయింది. సపోర్ట్ లేదు, కుయ్యి లేదు, కాయ లేదు. దీని 2 సార్లు కూడా టీఆర్ఎస్ రెఫరెండం అన్న తర్వాత కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ భారీ విజయం సాధించినందుకు మా ముఖ్యమైన మా నాయకులకు, మా కార్యకర్తలకు, ఓటర్లకు, గెలిచిన వాళ్ళకు కూడా అభినందిస్తూ, వాళ్ళు గెలిచినట్టే కాదు వాళ్ళ మీద బాధ్యత పెరిగిపోయింది. వాళ్ళకి ఇప్పుడు బోర్ లేదు, నీళ్ళు లేదు, వాళ్ళు కమిట్మెంట్ చేసినారు, ఇంకా ఉంటాయి ఎక్కువ. అవన్నీ కూడా మా సర్పంచ్లు, మా సంబంధించిన అందరికీ పని చేస్తాం. కానీ మన వాళ్ళు అక్కడక్కడ వాగ్దానాలు చేసింది. నేను గౌరవ ముఖ్యమంత్రి ఫండ్స్, నా ఫండ్స్, మరి ఎస్డిఎఫ్ ఫండ్స్, మా విశాఖ ఫండ్స్, ఎక్కడి నుంచి ఫండ్స్ అవైలబుల్ ఉన్నా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి మా గౌరవ సర్పంచులు ఎక్కడెక్కడ వాగ్దానాలు చేశారు, మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా నాయకులు కూడా ఎక్కడెక్కడ వాగ్దానాలు చేశారు, అవన్నీ ఆ వాగ్దానాలు వెరీ సూన్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తానని మీ ద్వారా మా యావత్ కామారెడ్డి ప్రజలకు నేను మా గెలిచిన వాళ్లకు, గెలిపించిన వాళ్లకు, మా నాయకులకు హామీ ఇస్తున్నాను. అలాగే బీబీపేటలో 11, నాట్ 6 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, బీజేపీ 0, దోమ ఇండిపెండెంట్ 1. దోమకొండలో కాంగ్రెస్ 2, దోమకొండ ప్రాపర్ ఇప్పుడు వచ్చింది కదా 3. దోమకొండలో 3, బీఆర్ఎస్కు 3, బీజేపీకి 1. రాజంపేట్ 6 ఉన్నాయి, 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 2 బీజేపీ. రామారెడ్డిలో 4 మనకు పార్ట్ కమ్యూనిటీ కాన్స్టిట్యున్సీ పార్ట్లో 4 ఉన్నాయి, 7 ఉన్నాయి. 7లో 4 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్, టోటల్ 7. 1-2 బహుశా ఇండిపెండెంట్ ఇవి దాంట్లో అటు ఇటే మన బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళకు ఇందులో 1 సీట్ కూడా లేదు. 58 ఏం చెప్పినాను అంత మామూలు. 1 సీట్ కూడా వాళ్ళతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి వాళ్ళ సపోర్ట్తో మేము ఇప్పటి వరకు తీసుకోలేదు. మరి డెవలప్మెంట్ గురించి వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు అందరు కలిసి మేము మా ప్రభుత్వం ఉంది కాబట్టి మరి డెవలప్మెంట్ వర్క్స్ కావాలని వచ్చినప్పుడు దానికి అభివృద్ధి అయితే చేయాలా, పార్టీ చూడద్దు. ఇది పార్టీ ఎలక్షన్ లేకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అట్లా వస్తే కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ